హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ. రీసెంట్‌గా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రీసెంట్‌గా మనకి గ్రూప్ ఆఫ్ 17 నేషన్స్ మీటింగ్ వచ్చి మనకి కంపాల అంటే ఉగాండాలో జరుగుతుంది. దానికి థర్డ్ సమ్మిట్ అండి ఇది. థర్డ్ సౌత్ సమ్మిట్ అంటారు దీన్ని. యాక్చువల్‌గా రిప్రజెంటేటింగ్ ఫ్రమ్ సౌత్ సౌత్ కోఆపరేషన్ కూడా చెప్పొచ్చు వీటిని. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనం ఈ గ్రూప్ ఆఫ్ 77 నేషన్స్ అంటే ఏంటి? దాని తర్వాత సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే ఏంటి? అలాగే గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అని చెప్పి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో అలాగే ఆహ్, వేరియస్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్‌లో గూడా మనకి ఈ వర్డ్స్ రెగ్యులర్‌గా మనకి వినిపిస్తుంటాయి. అయితే ఈ సౌత్ సౌత్ లేదా గ్లోబల్ సౌత్ లేదంటే గ్రూప్ ఆఫ్ 77 నేషన్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అనేది ఒకసారి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. మనం ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కింద మనం ఇది డిస్కస్ చేసుకోవచ్చండి. అంటే ఇది జీఎస్ పేపర్ 2. అలాగే మనకి ప్రిలిమ్స్‌లో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఈ పోర్షన్‌లో మనం యూపీఎస్సీ గావచ్చు, లేదంటే ఏపీపీఎస్సీ అలాగే టీఎస్‌పీఎస్సీ. సో, ఈ కాంటెక్స్‌లో ఇది ఇంపార్టెంట్. అయితే మనకి ఈ ఇయర్ థీమ్ సమిట్ వచ్చి మనకి లీవింగ్ నో వన్ బిహైండ్ అనే ఒక థీమ్‌తో రావడం జరిగింది. అలాగే ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ఇండియాస్ విజన్ ఆఫ్ వసుధైవ కుటుంబం. వసుధైవ కుటుంబం అంటే ద వరల్డ్ ఈస్ వన్ ఫ్యామిలీ. వి హావ్ జస్ట్ బార్డర్స్ అంటే వరల్డ్ అంతా కలిపి కూడా ఒకటే ఫ్యామిలీ. సో, ఇది మనకి వసుధైవ కుటుంబం అనేది ఆల్‌మోస్ట్ మనకి లాస్ట్ 9-10 ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్‌గా మనం ఏ సమ్మిట్స్‌లోకెళ్ళినా గూడా అంటే ఇండియా ఏ సమ్మిట్‌లో రిప్రజెంట్ చేసినా గూడా మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ రిప్రజెంటేటివ్స్ ఏవైనా గూడా వీళ్ళు ఈ వసుధైవ కుటుంబం అనే దాన్ని ఆహ్, ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అంటే ద వరల్డ్ ఈస్ వన్ ఫ్యామిలీ అని రికగ్నైజ్ చేసేదానికి. అయితే మనకి ఈ G77 కంట్రీస్ గురించి తీసుకుంటే మనకి సో, ఈ గ్రూప్ ఆఫ్ 77 సో, గ్రూప్ ఆఫ్ 77 అంటే ఒక 77 కంట్రీస్ స్టార్ట్ చేశాయండి. బట్ మనకిప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ 77లో ఓన్లీ 77 ఉన్నాయంటే లేదు. సో, దాని తర్వాత మనకి 134 కంట్రీస్ వరకు ఉన్నాయి ఇప్పటి వరకి. సో, గ్రూప్ ఆఫ్ 77 అనే దాన్ని అలాగే నేమ్ ఉంచారు. తర్వాత మనం ఈచ్ టైమ్ ఒక కంట్రీ యాడ్ అయినప్పుడల్లా మళ్ళీ దాన్ని నేమ్ చేంజ్ చేయకుండా దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కోసం G77 అనే పెట్టారండి. అయితే ఈ G77 అనేది ఏంటంటే ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎందులో? యునైటెడ్ నేషన్స్ సిస్టమ్‌లో. మనకి యునైటెడ్ నేషన్స్ ఉంది గదా! యునైటెడ్ నేషన్స్‌లో ఉన్న ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్నీ కలిపి ఏం చేశాయంటే, అంటే మెజారిటీ కంట్రీస్ ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫార్మ్ చేసుకుంది. దీన్నే మనం G77 అని పిలుస్తారు. గ్రూప్ ఆఫ్ 77 నేషన్. అయితే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1964లో స్టార్ట్ అయిందండి. జెనీవాలో. సో, మనకి మేజర్‌గా ఎక్కడ ఏ యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించింది ఏది చూసుకున్నా గూడా చాలా వరకి మనకి ఇక్కడే ఉంటాయి మెజారిటీ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి. అయితే మనకిది ప్రతి యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఉంటది. అలాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిఫేస్ ఉన్నట్టు ప్రతి దానికి కూడా ఒక చార్టర్ ఉంటది. దీనికి అంటే ఈ G77 ఈస్ గైడెడ్ బై ఒక చార్టర్ అండి. ఈ చార్టర్ వచ్చి మనకి ద చార్టర్ ఆఫ్ అల్జీర్స్. ద చార్టర్ ఆఫ్ అల్జీర్స్. అయితే ఇది మనకి 1967లో అడాప్ట్ చేసుకున్నారు. సో, మనకి 1964లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత 3 ఇయర్స్‌లో ఒక చార్టర్ తయారు చేసుకున్నారు. అంటే చార్టర్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా అది ఏ విధంగా వర్క్ చేయాలి? ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి? ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకున్న ఇష్యూస్ వేరియస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ట్రేడ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా గూడా ఒక చార్టర్ అంటే మనకి సిటిజన్ చార్టర్ ఏ విధంగా అయితే ఉంటదో, ఆ సిటిజన్ చార్టర్‌లో ఉన్నట్లు మనం ఏ విధంగా వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ గాని, లేదంటే పాలిసీస్ గాని ఏ విధంగా వస్తాయో, అదే మాదిరిగా ఒక చార్టర్‌ని ఒక రోల్ మోడల్ కింద పెట్టుకొని ఒక చార్టర్ దీనికి తగ్గట్టు మనం వర్క్ చేయాలని చెప్పి ఒక చార్టర్‌ను డివైస్ చేసుకోవడం జరిగింది. అయితే మనకిది మేజర్‌గా సౌత్ సౌత్ కోఆపరేషన్ అని అంటారండి దీన్ని. సౌత్ సౌత్ కోఆపరేషన్. ఈ సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే మీరెప్పుడైనా గ్లోబల్ సౌత్, సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే మెజారిటీ డెవలపింగ్ నేషన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. డెవలపింగ్ నేషన్స్. సో, మనకి ఈ కాంటెక్స్ట్‌లో G77లో సౌత్ సౌత్ కోఆపరేషన్ ఏ విధంగా అంటే గ్లోబల్ సౌత్‌లో ఉన్న కంట్రీసు
టెక్నికల్ కోఆపరేషన్. ఆ కంట్రీస్ మధ్యలో టెక్నికల్ కోఆపరేషన్‌ని ఇంక్రీజ్ చేసుకునేదానికి. సో, టెక్నాలజీ మనకి ఎప్పుడు ఎవరైనా చేంజ్ అవుతూనే ఉంటది కాబట్టి, దానికి తగ్గట్టు టెక్నాలజికల్‌గా కోఆపరేషన్ గూడా ఉండాలి అని జెప్పి, ఈ సౌత్ సౌత్ కోఆపరేషన్ మెయిన్ ఎయిమ్ అండి. అయితే ఇక్కడ మనకి గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అని వర్డ్స్ జనరల్‌గా మనం న్యూస్‌లో వింటుంటాం గాబట్టి, మనకి ఈ గ్లోబల్ నార్త్‌లో గ్లోబల్ సౌత్ అంటే జనరల్‌గా ఏంటంటే, వేరియస్ కంట్రీస్ అంటే అరౌండ్ ద వరల్డ్ వేరియస్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్‌ని గాని, లేదా అండర్ డెవలప్డ్ గాని, లేదా లెస్ డెవలప్డ్ గాని, ఈ 3 కలిపి జనరల్‌గా గ్లోబల్ సౌత్ అని పిలుస్తారండి. అయితే మనకి రీజనల్‌గా ఈ గ్లోబల్ సౌత్ అనే కంట్రీస్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయని చూసుకుంటే, మెనీ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్ వచ్చి మనకి సదర్న్ హెమిస్ఫియర్‌లో ఉంటాయండి. నార్దర్న్ హెమిస్ఫియర్ అలాగే సదర్న్ హెమిస్ఫియర్ అని 2గా డివైడ్ చేసుకుంటే గ్లోబ్‌ని, ఇప్పుడు గ్లోబ్‌లో సమ్‌టైమ్స్ వెస్ట్ కంట్రీస్ లేదా ఈస్ట్ కంట్రీస్ అని కూడా పిలుస్తారు. దీన్నే నార్త్ లేదా సౌత్. సో, ఇది మనకి ఈక్వేటర్ కింద తీసుకుంటే ఇది గ్లోబల్ నార్త్ ఇది. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్. ఇది సదర్న్ హెమిస్ఫియర్ అనుకుంటే, మెజారిటీ కంట్రీస్ మనకి గ్లోబల్ సౌత్‌లో ఉండేటన్ని కూడా సదర్న్ హెమిస్ఫియర్‌లో ఉంటాయి. అంటే మనకి ఇక్కడ సదర్న్ హెమిస్ఫియర్‌లో మనం ఒకసారి మ్యాప్ ఇమాజిన్ చేసుకుంటే, మనకి చాలా వరకి ఆఫ్రికా ఉంటది మనకి. అంటే అది గ్లోబల్ సౌత్‌లో ఉంటది. తర్వాత ఏషియా ఉంటది. అంటే ఏషియాలో మనం గూడా ఉంటాం కాబట్టి. దాని తర్వాత లాటిన్ అమెరికా ఉంటది. అయితే మీరు గ్లోబల్ సౌత్ అని చెప్తున్నారు కదా సార్! గ్లోబల్ సౌత్‌లో మరి ఓషియానా కంట్రీస్ కూడా ఉంటాయి గదా! అంటే ఆస్ట్రేలియా గాని, లేదంటే న్యూజిలాండ్ గాని. సో, ఇది ఎక్సెప్షన్ అండి. జనరల్‌గా గ్లోబల్ సౌత్‌లో ఉన్న కంట్రీస్ ఏంటంటే లెస్ డెవలప్డ్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. బట్ ఈ 2 ఎక్సెప్షన్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ మెంబర్ కంట్రీస్ 134 కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నీ గూడా మనకి ఏషియా, ఆఫ్రికా అలాగే సౌత్ అమెరికా ఈవెన్ ఇక్కడ మనకి సౌత్ అమెరికా గూడా మెన్షన్ చేయలేదు. లాటిన్ అమెరికా ఒకటే చేసాం. సౌత్ అమెరికా గూడా. సౌత్ అమెరికా కంట్రీస్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చైనా అనేది దీంట్లో ఉందా? లేదా? అంటే ఈ గ్రూపింగ్‌లో ఉందా? లేదా? అని చూస్తే చైనా అనేది జీ77లో అఫీషియల్‌గా మెంబర్ కాదు. కాకపోతే ఎప్పుడైనా 77 అనే డిస్కషన్ వస్తే జీ77 అండ్ చైనా అని పిలుస్తారు అంతే. అంటే చైనా యాక్టివ్ మెంబర్‌షిప్ దీంట్లో లేదు. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే జీ77 కంట్రీస్‌లో చైనా ఈస్ నాట్ ఎ మెంబర్. అయితే మనకి జీ77 మెంబర్స్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు 134 కంట్రీస్ మెంబర్‌షిప్ ఇప్పటి వరకు తీసుకునింది. అయితే దీని ఒరిజినల్ నేమ్ జీ77 ఇలాగే ఎందుకు రిటైన్ చేశారంటే డ్యూ టు ఇట్స్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. హిస్టారికల్‌గా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు 77 కంట్రీస్ అనేటివి దానికి తగ్గట్టే జీ77 అనే దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే మనకిక్కడ దీంట్లో సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. దీంట్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే ఏ విధంగా ఒక సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. సో, ప్రతి ఇంటర్నేషనల్ బాడీకి డెసిషన్ మేకింగ్ బాడీ ఉంటది. దీనికి కూడా సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ వచ్చి సౌత్ సమ్మిట్ అండి. దీన్నే సౌత్ సమ్మిట్ అని కూడా పిలుస్తారు. సో, ఇవన్నీ మీకు ఆహ్, క్వెషన్స్‌గా ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. అయితే మనకి ఫస్ట్ సౌత్ సమ్మిట్ మనకి ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ సౌత్ సమ్మిట్ 2000లో జరిగిందండి. 2000లో హవానా అంటే క్యూబా. ఇది లాటిన్ అమెరికా అని చెప్పొచ్చు. ఫస్ట్ మనకి సౌత్ సమ్మిట్ వచ్చి హవానా. సో, మీకు ఇక్కడ హవానా అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్ ఉంది కాబట్టి, మీకు హవానా సిండ్రోమ్ అని కూడా ఉందండి ఒకటి. సో, తెలిసుంటే మీకు హవానా సిండ్రోమ్ గురించి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. తర్వాత మళ్ళీ మనకి సెకండ్ సౌత్ సమ్మిట్ వచ్చి దోహా. దోహా అంటే ఖత్తర్. సో, మనకి 2005లో మళ్ళీ సెకండ్ సమ్మిట్ జరిగింది. సో, ఆల్‌మోస్ట్ ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇర్రెగ్యులర్‌గా ఉందని చెప్పొచ్చు. అయితే యాన్యుయల్‌గా వీటి మీటింగ్స్ అంటే సౌత్ సమ్మిట్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. జనరల్‌గా మీటింగ్స్ ఇదేంటంటే జీ77 మీటింగ్స్ యునైటెడ్ నేషన్స్‌లో భాగం కాబట్టి యునైటెడ్ నేషన్స్‌లో న్యూయార్క్‌లో జరుగుతుంటది.
ఇయర్‌లీ అంటే యాన్యువల్లీ జరుగుతుంటాయి. అలాగే ఇండియా ఇప్పటివరకి G77 నేషన్స్‌కి ప్రిసైడింగ్‌గా ఉందా లేదా అంటే ప్రిసైడింగ్‌గా ఉంది. మనకి G77 ఫస్ట్ ఇండియా వాస్ ద ఫస్ట్ నేషన్ టు ప్రిసైడ్ ఓవర్ ద G77 నేషన్ అండి. G77 నేషన్‌లో న్యూయార్క్‌లో మనం ఆల్రెడీ రిప్రజెంట్ చేసాం ఇండియా. సో, ఇది జనరల్‌గా G77 గురించి. దీంట్లో చైనా మెంబర్ గాదు. అలాగే దీంట్లో డెసిషన్ మేకింగ్ బాడీ వచ్చి సౌత్ సమ్మిట్ అని జెప్తారు. ఇప్పటివరకి 2 సమ్మిట్స్ మాత్రమే జరిగాయి. అలాగే ఇండియా కాంటెక్స్ట్‌లో చూసుకుంటే ఇండియా గూడా ఆల్రెడీ ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఆహ్, చార్జెస్ తీసుకునింది దీనికి. సో, గ్లోబల్ సౌత్‌లో ఉన్న కంట్రీస్ అలాగే వాటి ఎక్స్‌పాన్షన్ గూడా మనకి ఓన్లీ 77 కంట్రీస్ కాకుండా 134 కంట్రీస్ వరకు యాస్ ఆఫ్ నౌ ఇప్పటి వరకున్న అప్‌డేట్స్ ప్రకారం అయితే 134 కంట్రీస్ వరకున్నాయి. ఇది 1964లో జెనీవాలో ఒక జాయింట్ డిక్లరేషన్ ద్వారా ఫార్మేషన్ చేసుకున్నారండి. అయితే మనకిది దీనికి గూడా ఒక చార్టర్ ఉంటది. ఈ చార్టర్స్ ఆఫ్ అల్జియర్స్ అనేది ఒక చార్టర్. దీని ప్రకారమే ఇది ఒక గైడింగ్ వర్క్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. సో, థిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ G77 కంట్రీస్. రీసెంట్‌గా న్యూస్‌లో ఎందుకుందంటే ఇది డిస్కషన్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్‌స్క్రైబ్ టు ఎకనామిక్స్ వాలా. ఇక్కడ మోస్ట్‌లీ మనం ఎకనామిక్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇష్యూస్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే.